అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. మీ మమ్మీ మా ఇంట్లో పనికని చెప్పి వచ్చి నా హక్కులన్నీ తను అనుభవించి నన్ను డామినేట్ చేయలేదు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేసి తనకి బుద్ధి చెప్పాలి. తను వద్దన్న పనలా చేసి తన్ని ఏడిపించాలి. ఆ ఇంట్లో నీకు సర్వాధికారాలు ఉన్నాయని ప్రూవ్ చేయాలి. నిజానికి నువ్వు ఆ ఇంట్లో పుట్టకపోయినా ఎవరో నాలాంటి తల్లికి పుట్టుంటావు కదా. నీ తల్లి నుండి నిన్ను దూరం చేసినందుకు నువ్వు తనకి బుద్ధి చెప్పాలి. నేనేం చెయ్యాలంటీ? ఆ ఇంట్లోనే ఉంటూ నువ్వు బలమైన శత్రువుగా ఎదగాలి. బయట ఉండి ఏమీ చేయలేని నాకు నువ్వు సహాయం చేయాలి. మా నిద్దరి పగ నువ్వే తీరేట్టు చేయాలి. నిన్ను నీ తల్లి కాకుండా చేసింది, నన్ను నా బిడ్డకు కాకుండా చేసింది. అందుకు ప్రతీకారం నువ్వే తీర్చుకోవాలి తల్లి. ఆంటీ, మీకు తెలుసా ఆంటీ, మా అమ్మ ఎవరు, నేనెవరికి పుట్టాను? పిచ్చి తల్లి, నీ కన్న తల్లెవరూ తెలుసుకోవడానికి ఎంత బాధపడుతున్నావమ్మా. చెప్పాను, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పాను. అప్పటిదాకా వెయిట్ చేయమ్మా. మీ మమ్మీని చూస్తే ఎంత కోపంగా ఉందో తెలుసా ఆంటీ? గుడ్, కీప్ ఇట్ అప్. నీ మమ్మీని ఉంచే మార్గం, ఆ తల దించే సలహా నేనే చెప్తాను. అప్పటిదాకా వెయిట్ చేయమ్మా. మావయ్య, ఏమ్మా? మిత్ర బట్టల్లో ఈ నెయిల్ పాలిష్లు, క్యాసెట్స్, ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయి? నువ్వు కొనకుండా ఎలా వస్తాయమ్మా? నేను కొనలేదు మావయ్య. ఒకవేళ కొన్నా కూడా చిన్నపిల్లకి ఇన్ని వెరైటీలు ఎందుకు కొంటాను? ఎవరైనా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారేమో. పెంచిలమ్మకి ఏమైనా తెలిసేమో అడుగు. పెంచలమ్మా, పెంచలమ్మా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? మిత్రకి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఏమోనమ్మా. చూసారా మావయ్య, దీనికి ఇవన్నీ కొనిచ్చి లేనిపోని అలవాట్లన్నీ చేస్తుందా మహాతల్లి. కంగారు పడకమ్మా, మిత్రరాని అడుగుదాం. అది చాప కింద నీళ్ళలా
నెమ్మది నెమ్మదిగా దాన్ని పాడు చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? నా పిల్ల నా ఇంట్లోనే నాకు తెలియకుండా రహస్యాలు దాస్తోంది. నాకు తెలిసి పాడైపోతోంది. బాధపడకమ్మా. మిత్ర రాగానే ఇవి మంచి అలవాట్లు కాదని దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఎక్కడున్నా ఇదేం చేస్తుందో అనే బెంగే నన్ను కాల్ చేస్తోంది. అమ్మా, ఎక్కడి పని అక్కడే వదిలేసి పొద్దున్న మేకప్ చేసుకుంటూ కూర్చున్నావా? మీ ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలి, బుజ్జిగాడు స్కూల్కి వెళ్ళాలి. మర్చిపోయావా? నేనే మర్చిపోలేదు, నువ్వే మర్చిపోయావు. నేను ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు పొద్దుటే లేచి నా గదిలోకి కాఫీతో రావాలి. మీ ఆయన వంట మనిషినే పెడతాడో లేక తనే వండి వడ్డిస్తాడో నాకనవసరం. 8 గంటలకల్లా టిఫిన్ రెడీగా టేబుల్ మీద ఉండాలి. ఇదిగో, ఇంట్లోకి వంట మనిషినే కాదు, ఓ కార్ డ్రైవర్ని, వాచ్మెన్ని కూడా అపాయింట్ చేయాలి. వాళ్ళెందుకు? ఎందుకంటే నా పూర్వ వైభవం గుర్తు చేయడానికి వాచ్మెన్ అవసరం కనుక. అమ్మా, ఇవన్నీ టూ మచ్. ఇలా చేసే ఇదివరకు కాస్తంత పాడు చేసావు. ప్రభా, ఏం జరిగింది? చూసారా, ఈవిడి ఇంట్లో ఒక పని కూడా ముట్టుకోకుండా షోకేస్ లో బొమ్మల తయారై కూర్చుంటుందట. మనం పని మనిషిని, వంట మనిషిని, కార్ డ్రైవర్ని, వాచ్మెన్ని పెట్టాలట. అదా అత్తగారు, మీ చేతికి మసి అంటుకోకుండా మీ కాఫీ ఇవ్వాలి, మీ చీర నలిపోకుండా మీ పని అయిపోవాలి, మీ మేకప్ తిరిగిపోకుండా మీరు అనుకున్న చోటికి కారులో వెళ్ళిపోవాలి. అంతే కదా? ఇవన్నీ నేను చేసేస్తా. ఆల్ ఇన్ వన్ ఆంధ్ర అల్లుడు అవతారం ఎత్తేస్తా. మరి ఉద్యోగమో? నైట్ షిఫ్ట్ చేస్తానే వెర్రి మొహమా. నువ్వేమైనా చేసుకో, నాకు అనవసరం. నాకు చిరాకేసిందో నేను వేరే ఇల్లు చూసుకుంటాను. అంత మాట అనకండి అత్తగారు. సదా మీ సేవలో ఈ సుధా ఉండగా మీరు మళ్ళీ వేరే ఇల్లు చూసుకోవడం ఏమిటి? మరీ చిల్లిపి. ఇగిలిచ్చింది చాలు, వెళ్ళి టిఫిన్ పట్రా. ప్రభా, రా ఇడ్లీ తీసుకొద్దాం. రా, తొందరగా భలే భలే భలేగా. నాతో మజాకా? సార్ కూడా ఈ జాపనీస్ కాంట్రాక్ట్ మనకి రావడం పట్ల ఎంతో ఎక్సైట్ అయ్యారు మేడం. కంపెనీకి ఎంతో లాభం తెచ్చిపెట్టావు శ్రీనాథ్. వర్కర్స్ కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది. అందరికీ బోనస్లు ఇవ్వచ్చు. మోహన్ గారికి ఈ కంపెనీకి ఏం చేసినా నా రుణం తీరదు మేడం. కానీ నా బాధల్లా నువ్వు ఈ విషయంలో సమీరా వాళ్ళ నాన్నగారికి ఇంకా శత్రువు అయ్యావేమోనని. ఇది లేకపోతే మాత్రం మేమేమైనా ఆయనకు దగ్గరగా ఉన్నావా? ఆయన మా మీద కత్తి కట్టే ఉన్నాడుగా. పాపం, మధ్యలో అమ్మ నలిగిపోతుంది. ఈ ఉక్రోషం అంతా ఆయన రేఖ అమ్మ మీద చూపిస్తారు. ఇందులో నేను చేసిన తప్పేంటని అత్తయ్య గారని అడగొచ్చుగా. ఆవిడ మరీ అమాయకురాలు. అమ్మకి నేనన్నా నువ్వన్నా అభిమానమని వాళ్ళకి తెలుసు. అందుకే ఆవిడ ముందు మనల్ని మాటలని వాళ్ళ అక్కస్ తీర్చుకుంటారు. నేను చేసిన పని వల్ల అత్తయ్యకి బాధ కలుగుతుందని ఊహించలే లేదు మేడం. అమ్మ సంగతి సరే, సమీరేమంది? సమీర నాకంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. తాతయ్యకి మన వల్ల వచ్చిన నష్టం తీరింది, అంతే చాలు అంది. కాని ఆ రేఖ సమీరను మళ్ళీ ఆ గుమ్మంలోకి అడుగు పెట్టనివ్వదు. మేమన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉన్నాం మేడం. ఇంతకన్నా జరిగే నష్టం ఏమీ లేదు. ఇప్పటిదాకా మారని కృష్ణేశ్వరరావు గారి మనసు నేను ఈ కాంట్రాక్ట్ సాధించకపోతే మారిపోయి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి హారతిచ్చేవారేం కాదు. అందుకనే నేను గాని సమీర గాని ఈ పని వల్ల వాళ్ళ కుటుంబానికి దూరమయ్యామేమోనని బాధపడటం లేదు మేడం. మీరిద్దరూ ఒక మాట మీదున్నంత కాలం ఏం చేసినా ఏం పర్వాలేదు. అయినా బిజినెస్కి పర్సనల్ మ్యాటర్స్కి ముడిపెట్టడం నాకు ఇష్టం లేదు మేడం. ఇలా ఎన్నో సందర్భాల్లో డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ బిజినెస్ హ్యాస్ నో ఎథిక్స్ అని మాత్రం ఎప్పుడూ అనుకోకు శ్రీనాథ్. నీతి లేని వ్యాపారం, ధర్మం లేని పాలన ఎక్కువ కాలం నిలబడవు. అలాగే మేడం, మీ సలహాలు ఎప్పుడూ మర్చిపోను. ఈ రోజున నాన్నగారే ఉంటే పండగలా ఉండేది. ఆయనెక్కడున్నా నిన్ను ఆశీర్వదిస్తారు శ్రీనాథ్. ఆయన్ని చూసే భాగ్యం నాకు కలగలేదు. కానీ మోహన్ గారికి ఆయన ఉంటే కలిగే ఆనందంలో కనీసం 100వ వంతైనా నా వల్ల కలిగేట్టు ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ శ్రీనాథ్, నాకు నీ మీద ఆ నమ్మకం ఉంది. వానపాము కదా అని వదిలేస్తే అది మన మీదకే పడగ ఎత్తుతోంది. ఏమైంది డాడీ? ఎవరి గురించి? ఇంకెవరు,
నా పరువు తీసి నా ఆస్తిని కాజేయాలని నా కూతుర్ని ఎరవేసి పట్టుకున్న ఆ నీతి జాతి లేని వెధవ. శ్రీనాథ మళ్ళీ ఏం చేశాడు? నేను కష్టపడి సాధించిన ఆ జపనీస్ కాంట్రాక్ట్ ని మళ్ళీ తన చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు వాడు. మోహన్ తరఫున బిజినెస్ చేస్తానంటూ బయలుదేరాడు ఈడియట్. ఎందుకండి అనవసరంగా నోరు పారేసుకుంటారు? వ్యాపారం అన్నాక ఎత్తులు పై ఎత్తులు ఉంటాయని అన్నిటికీ సిద్ధంగా ఉండాలని మీరేగా అన్నారు. వాడి తరఫున వకాల్తా పుచ్చుకుని మళ్ళీ బయలుదేరావా? చిచ్చి, నాకు బయట శత్రువులే, ఇంట్లోనూ శత్రువులే. ఇది మొదటి నుంచి ఉన్నదే కదా డాడీ. ఆవిడికి బయట వాళ్ళ మీద ఉన్న ప్రేమ మన మీద లేదు. ఆ కాంట్రాక్ట్ కనుక వాడి చేతిలోకి వెళ్ళిందంటే నేను తలెత్తుకు తిరగలేను. నో, అలా జరగడానికి వీల్లేదు. వాడిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను. నేను ఆనాడే చెప్పాను డాడీ, వాడు సామాన్యుడు కాడు. సమీర్ మీద కన్నేసింది మన ఆస్తి కోసమేనని. ఇక్కడ వాడి పాచికలు పారలేదని వెళ్లి శత్రువుల స్థావరంలో చేరాడు. రేఖ, మతి లేకుండా మాట్లాడుతూ. ఎవరే నీకు శత్రువులు? గౌరీ ఈ ఇంట్లో పెరిగిన నా బిడ్డ. ఇక మోహన్ గారు, ఆయనే లేకపోతే మీకు ఈ కాంట్రాక్టే ఉండేది కాదు. ఈ రోజు ఆయన మీకు శత్రువు అయిపోయాడా? శత్రువు కాక అవతార పురుషుడా? మహానుభావుడు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టుగా ఆయన్నే వ్యాపారంలో మోసం చేసినా ఏమీ అనకుండా ఊరుకున్నాడు. చేతకాక చేవ చచ్చి ఊరుకున్నాడు. అది ఆయన గొప్పతనం అంటావేంటి? తప్పండి. ఆయన లాంటి పెద్ద మనిషి గురించి అలా మాట్లాడకూడదు. ఆయనకి చేవ లేకపోవడం, చేత కాకపోవడం కాదండి, మంచితనం. ఆ మంచి మనసుతోనే మన బిడ్డ నిలువ నీడలేక, ఆదరించే దిక్కులేక నడి రోడ్డున పడుతుందేమోనని పిలిచి ఒక దారి చూపించారు. అందుకు నేనెప్పుడూ ఆయన కృతజ్ఞురాల్నే. నీ మొగుడికి ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు, ఎన్ని అవమానాలు జరిగినా నీకు పట్టవు. వాళ్ళు మాత్రం గొప్పవాళ్ళని పొగుడుతుంటావు, అంతేనా? మీకు జరిగిన అవమానాలన్నీ మీ అహంకారం వల్ల జరిగినవే కాని వాళ్ళంతటా వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీయాలని చేసినవి కాదండి. చూసారా డాడీ, ఈవిడ చాటుమాటుగా సమీర్ని శ్రీనాథ్ని కలిసి ఇవన్నీ నూరికొస్తుందని నా అనుమానం. నోర్మయ్, నూరిపోయడాలు రాజకీయాలు చేయడాలు నీ అలవాట్లే కాని నావి కావు. ఈ ఇంట్లో నువ్వెంతో, సమీర కూడా అంతే. ఎప్పటికైనా అది నా కూతురు, దాని మెళ్ళో తాళి కట్టినవాడు నా అల్లుడు కాకుండా పోరు. వింటున్నారా డాడీ? వాడిప్పుడు మనల్ని బయట మాత్రమే సాధిస్తున్నాడు. ఈవిడ రేపొద్దున వాడిని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి అల్లుడు మర్యాదలు చేస్తే మన నెత్తినెక్కి స్వారీ చేస్తాడు. ఈ కృష్ణేశ్వరరావు అలా ఎన్నటికీ జరగనివ్వడు. వాడికి వాడి వెనక ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్తాను. ఎందుకండి మనకి పంతాలు? ఏం సాధించాలని? పోయిన నా పరువు ప్రతిష్టలు ఇంటల్లుని బజార్ను పెట్టుకుంటే వస్తాయా? అల్లుడు అల్లుడు అనకు, నా చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంది. ఈ ఇంట్లో ఆ మాట అనే అదృష్టం నాకు లేదులే. ఏమిటి నిష్ఠూరాలా? నువ్వెలాగూ భర్తకి కాపురానికి దూరమై ఇలా ఒంటరి బ్రతుకుతున్నావు. సమీరైనా సుఖంగా కాపురం చేసుకోవాలని కోరుకో. తోడబుట్టిన అక్కగా అది నీ బాధ్యత. ఛా, వాడు మొగుడు, అదో కాపురం. ఆ అల్లుని చూసి నువ్వు మురిసిపోవడం ఎంత బావుందో. వాడి అంతు చూసేదాకా నేను నిద్రపోను. పాపా, గౌరీ మేడం ఉన్నారా? ఉన్నారండి, మీరు కూర్చొని పిలుస్తాను. నువ్వు గౌరీ గారమ్మాయివమ్మా? అవునండి. అందుకే ఇంత మేనర్స్. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకేగా పలుకుతుంది. అవును. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి. అనాథ శరణాలయం ఎలా ఉంది? పిల్లలు బాగున్నారా? మీలాంటి దాతలు ఉన్నంత వరకు మా అనాథ శరణాలయానికి పిల్లలకు ఎలాంటి లోటు ఉండదు మేడం. మీ యానివర్సరీ వస్తోందిగా, నేను ఇస్తానన్న అమౌంట్కి చెక్ రాసి రెడీగా ఉంచాను. అందుకే మిమ్మల్ని పిలిపించాను. అనాథలంటే మీకు ఎంత దయ మేడం. దయ కాదు, ప్రేమ. ఇది దానం కాదు, సేవ. మన వంతు సేవ మనం చేస్తే ఆ భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఒకసారి పిల్లల్ని తీసుకొని శరణాలయానికి రండి మేడం. వస్తాను. పిల్లలకు అనాథ శరణాలయాన్ని, అందులో ఉన్న పిల్లల క్రమశిక్షణని ఒకసారి చూపించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మమ్మీ, మమ్మీ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు మమ్మీ. వెళ్ళు, నువ్వు అనాథవి. అనాథాశ్రమంలోనే ఉండాలి. పో. మమ్మీ వెళ్ళదు మమ్మీ. పద. ప్లీజ్ మమ్మీ వెళ్ళు. వెళ్ళొద్దు. పదమ్మాయి. మమ్మీ. పద. మమ్మీ. రమ్మంటే మమ్మీ. పద.
థ్యాంక్స్ మేడం, మీ మేలు మర్చిపోలేదు. ఏదో మేలనుకుని నేను అనాథ శరణాలయానికి డబ్బివ్వడం లేదండి. నాకు అనాథలకి సంబంధం ఉంది. అందుకే గతాన్ని మర్చిపోకుండా ఉండడానికి నాకు తోచిన సాయం చేస్తున్నాను. తాను ఎక్కొచ్చిన మెట్ల సంగతి మర్చిపోయి సింహాసనంలోనే పుట్టామనుకునే ఎంతో మంది ఉన్న ఈ రోజుల్లో ఇంత గొప్ప పొజిషన్లో ఉండి కూడా మీరు మాత్రం గతాన్ని ఏ రోజు మర్చిపోలేదు మేడం. గతం వర్తమానం కన్నా ముఖ్యం. అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ విషయం మర్చిపోకూడదు. చాలా బాగా చెప్పారు మేడం. వెళ్ళొస్తాం. థ్యాంక్స్. వస్తామండి. మిత్రా, నువ్విక్కడే ఉన్నావా? విన్నావుగా, ఆదివారం అనాథ శరణాలయానికి వెళ్దాం. అక్కడ నీలాంటి పిల్లలు చాలా మంది ఉంటారు. చూద్దు గాని. నేనేం రాను, చచ్చినా రాను. కావాలంటే ఆ సూతను తీసుకెళ్ళు, అక్కడే ఉంచేసే.